విశాఖ ఆంధ్ర మెడికల్ కళాశాలలో గవర్నమెంట్ నర్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హోంమంత్రి అనిత పాల్గొన్నారు. మహిళల భద్రత కోసం శక్తి యాప్ను తీసుకొచ్చామన్నారు. రాజకీయాల్లో ఎవరూ పడకూడని మాటలు పడ్డానని, అన్నింటినీ అధిగమించి ఈ స్థాయిలో ఉండడానికి సీఎం చంద్రబాబు ప్రోత్సాహమే కారణమన్నారు. నైట్ డ్యూటీ చేసేటప్పుడు లేకపోతే మీరు డే వర్క్ చేసేటప్పుడు మీ దగ్గర ఉన్న సొసైటీ నుంచే మీరు కొంత డిస్క్రిమినేషను ఫీల్ అవ్వాలి. కొంతమంది అయితే మనల్ని సైకలాజికల్గా కూడా అటాక్ చేస్తారు. వర్క్ బాగున్నా, వర్క్ ఎలా చేసుకున్నా, ఏం చేసుకున్నా సైకలాజికల్గా అటాక్ చేస్తారు. అటాక్ ఎంత దారుణంగా చేస్తారంటే ఒక్కొక్క సందర్భంలో ఇది మీ ఒక్క ప్రొఫెషన్లోనే కాదమ్మా, మేము ఎదుర్కొన్నాము అనకూడదు. కానీ రోజువారీ కూలీ చేసుకున్న ప్రతి ఆడది కూడా ఎదుర్కొనే ఒకే ఒక పెద్ద సొసైటీలో కూడా క్యారెక్టర్ అసోసియేషన్. చాలా సింపుల్గా ఒక మాట అని పడేస్తారు. ఆ తర్వాత ఆ మాట పడిన తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎంత వేదన పడతారని ఎవరికి అనవసరం. కానీ ఇలాంటివన్నీ కూడా తట్టుకొని మళ్ళీ వదిలేచి ఏడ్చుకున్నా, మళ్ళీ వదిలేచి బ్యాగ్ వేసుకుని డ్యూటీకి వస్తారు చూడండి. వీళ్ళని చూసి నేర్చుకోవాలండి మాలాంటి వాళ్ళు. నిజంగా చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళు చూసి నేను నేర్చుకోవాలి. ఎక్కడ కష్టం వస్తుందిరా బాబు అంటే ఇంత పని చేసిన తర్వాత కూడా ఎవరో వచ్చి ఏది కాకుండా గుడ్డ కాల్చి మొహాన్ని పడేసి వెళ్ళిపోయే పరిస్థితుల్లో మనం బాధపడే సందర్భాలు కూడా చాలా ఉంటాయి.